నా పేరు భీమమ్మ. భూమి ఉందా? ఉన్నది. ఎంత ఉందమ్మా? ఉన్నది, ఎకరం ఉన్నది. మరి రైతు బంధు పైసలు పడ్డాయా? రైతు బంధు పైసలు లేదు, ఏం లేదు. చాలా మోసం చేసిండు, చాలా అంత ఇస్తా అంత చేస్తా అన్నీ చెప్పిండు. గెలిచిండు. ఎవరైనా గెలవడానికి మనకేం లేదు. మనకు పేదోళ్ళకు సాయం చేయాలి. గెలిచేది ఎవరైనా గెలవడానికి మనకి ఏదైనా చెప్పిన దానికి పేదోళ్ళకు సాయం చేయాలి. ఏం సాయం చెప్తున్నారు, గెలుస్తున్నారు, కూర్చుంటే అయిపోయానా? అందరికి చూడాలి. గెలిచి కూర్చున్నాడా? గెలిచి కూర్చున్నాడు, ఇచ్చిండు. పాపం ఇది రైతు బంధు వేసిండు, ఇది 2000 ఆయననే గెలిచి చేసిండు. ఇందిరాగాంధీ దగ్గరలో ఏముండే 200 ఉండే. 200 చెప్పి 200 ఇస్తే ఈయన 2000 ఇచ్చిండు. ఇస్తే ఇగో ఇంటికి నీళ్లు ఎప్పుడు రాలేదు. ఇంటికి నీళ్లు వచ్చింది. ఇప్పుడు 500 గ్యాస్ తెస్తా అన్నాడు, అది లేకపాయ. ఇగో లేంది బంగారం 1 లక్ష చెప్పి అయిపోయి. ఇగో ఏంటి 1000 రూపాయలు అయిపోయి. పేదోళ్ళు ఏం చేస్తారు? చేసి బతుకుతారా? పొట్ట నింపుతారా? అది కొనుక్కుంటాం. ప్రభుత్వమే ఇంటి దాకా పథకాలు ఇస్తా అని చెప్తున్నది కదా. రేవంత్ రెడ్డి అన్ని ఇస్తా అని చెప్పిండు కదా. చెప్తున్నాడు. అది తులం బంగారంలా అవుతుందా? కాదు. అది మనం పేదోళం ఉన్నాము. దానిలా ఇగో 50,000 చేయాలి బంగారం. ఏండి ఏమో 50,000 బంగారం చేయాలి, 5,000 ఏమో ఏండి చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలన్నీ నెరవేరినట్లన్నా? ఏ మాట ఏడ ఇచ్చిండు? చచ్చిపోతే భూమి ఉన్నోళ్ళకు ఎంట 5 లక్షలు కేసీఆర్ ఇచ్చిండు. ఈయన ఏడ చేసిండని. మరి ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నాడు కదా. 6 గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏడాది అయిపోయి ఏం చేసినాడు? అది బస్ ఫ్రీ చేసిండు. బస్ లా ఎవరు పోతున్నారు? మీ మందే వెళ్ళిపోతారు దూరం. మేము ఎక్కడికి పోతాము? మేము పోము. మా ఇంటి తాండాకు లేదు బస్సులు. మేము ఎక్కడ పోతాం? పోము. ఎక్కడన్నా పోతే మేము పైసలు పెట్టి పోవాలి. మేమేం ఊరు తిరిగేటోళ్ళమా? ఎట్లుందమ్మా పాలన? కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి? కేసీఆర్దే న్యాయం ఉండే. ఇప్పుడు ఈగో దానికి పడేసింది కూడా మందికి తెలుస్తున్నది. ఆయన గెలిస్తే కూడా మందికి తెలుస్తున్నది. ఈయన మనిషి ఎట్లా ఉండేనో, ఆయన ఎట్లా ఉండేనో అని అందరికి తెలియకొచ్చిందా? తెలుస్తున్నది కదా. అది 2 మాట కూడా బాగా అయిపోయింది. అది కూడా బాగా అయిపోయింది. దాంది లెక్క వింది లెక్క ఎట్లా ఉండే, అది ఎట్లా చేస్తున్నారా అని వానికి కూడా అందరికి తెలుస్తున్నది. కానీ ఎవరికి గెలిచడానికి మంది చెప్పి మనం ఓట్లు ఉంటే బో అని వస్తున్నారు అడిగానికి. పేదోళ్ళకు కూడా దూరా అని మీ ఓట్లు తీసుకుంటున్నారు. మీరు తీసుకున్నారు ఆయనకి వేస్తాము. ఓటు ఏమని లేదు కానీ చెప్పింది సాయం చేయాలి. నీ పేరేం పేరమ్మా? నా పేరు దేవి సార్. ఏందమ్మా ఏం చేస్తావు? నీకు భూమి ఉందా ఏమన్నా? ఏం లేదు సార్, నాకు భూమి లేదు, ఏం లేదు. నాకు భూమి లేదు, ఏం లేదు సార్. నేను తినాలే బతకాలే సార్. నాకు మొగడు కూడా లేడు. మరి నీకు పెన్షన్ రాదా అమ్మా? పెన్షన్ లేదు. పిల్లలు చదువుకుంటారా? ఇల్లు కూడా లేదు సార్. మరి ఎట్లమ్మా ఈ 6 గ్యారంటీలు ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు నింపమని చెప్పింది కదా. ఏం చేస్తలేరు కదా. ఎవరికైనా ఏం చేస్తే చేస్తున్నారని చెప్తారు కదా. ఎవరికి ఏం చేస్తలేరు. ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నారని? ఏం చేస్తలేరు కాబట్టి అందరు అట్లానే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడా? ఏం చేస్తలేడు అంటే పాత గవర్నమెంట్ లో చేసిరా? కేసీఆర్ చేసిన అప్పుడు ఆయన కట్టిందే ఇల్లు ఉంది. మరి ఇప్పుడు ఏం కట్టినారు, ఏం చేసినారు, ఎవరికి ఏం చేసినారు? సంవత్సరంలో 4 లక్షల ఇండ్లు ఇస్తామన్నాడమ్మా. ఏమి ఇస్తలేడు. నాకు అత్తమామ వాళ్ళు కూడా లేరు. నాకు ఎవరు తోడలేరు. నేనే, నా 4 పిల్లలు ఉన్నారు. నాకు ఎట్లా బతకాలే నేను? ఆధార్ కార్డు కూడా లేవు, రేషన్ కార్డు కూడా లేవు, ఏం లేవు. ఇల్లు లేవు, ఏం లేవు. పిల్లలకు మినిమం హాస్టల్ ఏంటి? మరి చిన్నలు ఉన్నారు. చిన్న ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు నీకు ఏ ఒకటి కూడా గ్యాస్ కానీ నాకు ఏం లేదు. నాకు ఏ గవర్నమెంట్ అంతా కూడా లేదు. డబ్బులు పెట్టి అన్ని కొనుక్కున్నా నేను. నా కష్టంతో నేను కొనుక్కున్నా కానీ గవర్నమెంట్ది అస్సలు లేదు నా దగ్గర.
ఓకే 100 రోజులలో 4 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు కదా. ఏం చేయడు ఆ? ఏం చేయడు వానికి శాతానే కాదు ఏం చేస్తాడు ఆ. శాత ఏం శాత అవుతుంది వానికి చేయనికి